వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పెట్రోల్ ధరలను తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు దేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ రేట్లు ఉన్న రాష్ట్రంగా ఏపీని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తనయుడు నారా లోకేష్ తన యొక్క యువగళం పాదయాత్ర ప్రారంభంలో నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయాయని, దానికి ప్రధానమైనటువంటి కారణం ఆయిల్ ధరలు పెంపని, ఆనాడు కేంద్ర ప్రభుత్వమే పెంచింది, రాష్ట్ర ప్రభుత్వం కాదు. కానీ మీరు చేసిన ప్రచారం ఏమిటి? ఏదైతే ఆయిల్ ధరలు ఉన్నాయో, పెట్రోల్ కానీ డీజిల్ ధరలు కానీ మేము ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా తగ్గిస్తామని చెప్పినటువంటి మాట ప్రజలు నమ్మారు. ఇవాళ 113 రూపాయల 67 పైసలకి పెట్రోల్ ధర పెరిగింది. 3 రూపాయల 17 పైసలు డీజిల్ పైన, పెట్రోల్ పైన పెంచారు. ఏ రాష్ట్రంలోనూ ఇది ఈ స్థాయిలో ధరలు పెంచినటువంటి పరిస్థితులు లేవు. మీరు చెప్పిన మాట నీటి మూటే కదా. అంటే ప్రజల కోసం ఏదైనా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పాలి. నాటి పాలకుడు పై ప్రజలు మనసు విరిచేయడం కోసం మీరు చేసినటువంటి ప్రచారం ద్వారా పెట్రోల్ పైన కానీ డీజిల్ పైన కానీ మీరు చేసినటువంటి ప్రచారాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. పెంచినటువంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరల్ని తక్షణమే తగ్గించాలని, పక్క రాష్ట్రాలకి సరి సమానమైనటువంటి స్థాయికైనా కనీసం తీసుకురావాలని మీరు ప్రజల్ని హింసించడమే పనిగా పెట్టుకున్నారు. దీని ద్వారా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనేటువంటి ఆందోళనలో ప్రజలున్నారు.